ఎన్నికల వేళ పాకిస్తాన్లో భారీ ఎత్తున చెట్ల నరికివేత కార్యక్రమం జరిగింది. ఎన్నికల కోసం చెట్లు నరకడం ఏమిటా అనుకోవచ్చు, కానీ ఇది నిజం. దేశ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 56,000 చెట్లు నరికివేయాల్సి వచ్చింది. పాక్లో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల కోసం మొత్తంగా 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 2,179 టన్నుల కాగితం అవసరమైంది. కాగితాన్ని చెట్ల నుంచి తయారు చేస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక అంచనా ప్రకారం ఒక్క చెట్టు నుండి దాదాపు 16 రిమ్ల కాగితాన్ని తయారు చేసుకోవచ్చు. అటువంటి స్థితిలో 1 టన్ను కాగితం తయారు చేయడానికి 25 చెట్లు అవసరం. దాని ప్రకారం మనం లెక్కలు వేస్తే ఎన్నికల కోసం పాకిస్తాన్లో దాదాపు 54,000 చెట్లను నరికివేశారు. 2018 ఎన్నికల్లో 22 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 800 టన్నుల ప్రత్యేక సెక్యూరిటీ పేపర్ను ఉపయోగించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల సంఖ్య పెరిగిన కారణంగానే బ్యాలెట్ పేపర్ల సంఖ్య పెరిగిందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం పేర్కొంది. 2018 కంటే ఈసారి అభ్యర్థుల సంఖ్య 1.5 రెట్లు పెరిగింది. ఎన్నికల సంఘం పేపర్ల ముద్రణ సకాలంలో పూర్తి చేసింది. సోమవారం నాటికి బ్యాలెట్ పత్రాలు పంపిణీ పూర్తి కానుంది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాక్ టెస్ట్ నిర్వహించింది. ఈ మాక్ టెస్ట్లో 859 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ చాలా కాలంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.